ఈ వీడియో మీరు చూసినా చూడకపోయినా డ్రింక్స్ షుగర్ అనేది మాత్రం మానేయండి ప్లీజ్. టుడేస్ టాపిక్ ఆయిల్. Natural color. What do you do for your hair? Oil. Just oil. ఆయిల్ వల్ల నిజంగా బెనిఫిట్స్ ఉన్నాయా? మీరు అనుకున్నట్టు ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనేది మాత్రం అవ్వని పని. ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ హెయిర్ ఫాల్ తగ్గడం కానీ జరగని పని. ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అని అంటే డాండ్రఫ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగస్కి ఫుడ్ అనేది ఆయిల్. దీనివల్ల మనం ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆయిల్ పెట్టుకొని 2 to 3 days అలా ఉంచేస్తారు. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందా కానీ తగ్గదు. ఆ 2 to 3 daysలో ఏమవుతుందంటే ఆయిల్ అనేది అలా కిందకి మనకు తెలియకుండానే జారుతుంది. దానివల్ల ఏమవుతుందని అంటే యాక్నే ఉన్న వాళ్ళకి యాక్నే ఎక్కువైపోతుంది. స్కిన్ మీద కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆయిల్. ఒకవేళ మీకు అదే విధంగా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే హెయిర్ బాత్కి ఒక 1 hour or 30 minutes or 40 minutes 1.5 hour పెట్టుకొని హెయిర్ బాత్ అనేది క్లీన్గా చేసుకో. శృతి హాసన్ చెప్పింది సెసమ్ ఆయిల్. And I use sesame oil. Sesame mixed with coconut or కోకోనట్ ఆయిల్ కాకుండా ఇంకేదైనా ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్కి మసాజ్ ఇవ్వండి. జస్ట్ ట్యాప్ 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 లాగా మసాజ్ ఇవ్వండి. మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. కోకోనట్ ఆయిల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏ బెనిఫిట్స్ లేవు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, పైన పెట్టడం కాదు ఇన్నర్కి కూడా మంచి ఫుడ్ అనేది వెళ్ళాలి అని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పా. హెయిర్ గ్రోత్ కోసం ఏ ఆయిల్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను లింక్స్ ఏం పెట్టను, వీడియో చేస్తాను. మీరు పెట్టిన కామెంట్స్ బట్టి నేను వీడియో అనేది మీకు ఏ ఆయిల్ అయితే బాగుంటుందో ఆ ఆయిల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పేజ్ని లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి.